హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి 18,000 వరకు అయితే జమ కాబోతున్నాయి. అయితే ఈ 18,000 రూపాయలు మీరు తిరిగి కట్టాల్సిన అవసరం అయితే లేదండి. అయితే ఈ 18,000 రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ 7 ప్రూఫ్స్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఆ 7 ప్రూఫ్స్ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇలాంటి వారికి మాత్రం ఈ డబ్బులనేవి రావు. ఎవరికి రావు ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని తీసుకొని రావడం అయితే జరిగిందండి. అయితే ఈ పథకం పేరు వచ్చేసి మనకు ఆడబిడ్డ నిధి. ఈ పథకానికి సంబంధించి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో ప్రతి నెల రూ. 1,500 జమ చేస్తామని చెప్పేసి మనకు ఎన్నికల ముందు ప్రకటించారు. అయితే ఈ పథకాన్ని మేనిఫెస్టోలో కూడా అయితే చేర్చడం అయితే జరిగింది. సూపర్ 6 ద్వారా మేనిఫెస్టోలో కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి రూ. 1,500 అయితే వేస్తామన్నారు. అయితే ఇప్పుడు డ్వాక్రా మహిళలకు రూ. 18,000 రావాలంటే మీరు ఏ ప్రూఫ్స్ అనేది ఇవ్వాలి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికి సంబంధించినటువంటి అర్హతలు కానివ్వచ్చు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వచ్చు, స్క్రీన్ పైన నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఆర్థిక సాధికారత కోసం ప్రకటించిన ముఖ్యమైన సంక్షేమ పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటిది. ఈ పథకం ద్వారా అర్హత కలిగినటువంటి మహిళలందరూ ప్రతి మహిళకు రూ. 1,500 చొప్పున ప్రతి నెల వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా అయితే ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు. ఈ పథకం ప్రధానమైనటువంటి ఉద్దేశం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే. ఇక అర్హతలు చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి అర్హతలు కూడా. ఫస్ట్ వన్ వచ్చేసి దరఖాస్తుదారులు యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారే కలిగి ఉండాలి. అయితే ఎవరైతే వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ పని నిమిత్తం వృత్తిరీత్యా ఇక్కడకు వచ్చి ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారికి మాత్రం ఈ పథకానికి సంబంధించినటువంటి రూ. 1,500 అనేవి రావండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళకు సంబంధించి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల వయసు అనేది కలిగి ఉండాలి. ఒకవేళ మీకు 60 సంవత్సరాలు, 61 సంవత్సరాలు ఉంటే కనుక మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్‌లో పడదు. ఇక థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా మీకు ఉండాలి. ఆ బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు ఉంటేనే ఆ ప్రూఫ్‌తోనే మీకు ఈ డబ్బులు అనేవి పడతాయి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి కుటుంబం యొక్క ఆదాయం ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిమితికి లోబడి ఉండాలి. సో కుటుంబం ఏదైతే ఆదాయాన్ని మనకు పరిమితిగా ఇస్తుందో సో దాని ప్రకారమే మీ యొక్క ఆదాయం ఉండాలి. సో ఒకవేళ మీ ఆదాయం ఎక్కువ ఉన్నా కానీ మీకు ఈ పథకానికి సంబంధించిన రూ. 1,500 రావు. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు లేదా ఇతర ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్న వారు అర్హులు కాకపోవచ్చు. సో గవర్నమెంట్ ఎంప్లాయీసు, సో గవర్నమెంట్ పెన్షన్లు పొందేవారు, అలాగే ఇతర ప్రయోజనాలు పొందుతున్నట్టు వాళ్ళు ఎలిజిబుల్స్ కారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పథకానికి సంబంధించి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి ఈ పథకానికి సంబంధించి నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అవసరమైనటువంటి పత్రాలు. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. ఆధార్ కార్డు లేనిదే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేయలేరు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డు సెకండ్ ప్లేస్లో రేషన్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డు లేకపోయినా కానీ మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేయలేరు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు డైరెక్ట్గా డీబీటీ రూపంలో ఈ డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడతాయి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఆదాయ ధృవీకరణ పత్రం అనగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. సో ఆ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా జెరాక్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి మొబైల్ నెంబర్. మీరు ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఏంటంటే చాలామంది ఒక్కొక్క నెంబర్ను మార్చేస్తుంటారు. సో ఈ విధంగా కాకుండా
ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో, ఆ మొబైల్ నెంబర్ ఉంటేనే మీకు బెస్ట్. సో, ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అనేది ఉంటే అది ఇవ్వండి. లేదా ఆధార్ కార్డులో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనేది ఎక్కడోన్నా పడిపోయి వెళ్ళి అంటే తప్పిపోయి ఉంటే, అలాంటప్పుడు మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో, ఆ మొబైల్ నెంబర్‌ని ఆధార్ కార్డ్‌లోకి చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఆ నంబర్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి నివాస ధృవీకరణ పత్రము. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటారు. నివాస ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. వయస్సు రుజువు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ప్రతి నెల రూ. 1,500 ఆర్థిక సాయం అయితే అందబోతుంది. సంవత్సరానికి అంటే ఒక నెల 1,500 అంటే ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 ఇంటూ 1,500 వచ్చేసి 18,000 అయితే ఒక్కొక్క మహిళకు లబ్ధి అనేది జరగబోతుంది. ఇక డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో అయితే డీబీటీ రూపంలో మనకు జమ చేస్తారు. ఇక మహిళలకు సంబంధించి ఆర్థిక స్వలంబనకు అవసరమవుతుంది. అలాగే నెక్స్ట్ కుటుంబ ఖర్చులు, విద్య, ఆరోగ్య అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన షరతులు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా అనేది లింక్ అయి ఉండాలి. ఆధార్‌కి బ్యాంక్ లింకప్ చేసుకోకపోతే మీకు డబ్బులు పడవు. కుటుంబం యొక్క వివరాలు రేషన్ కార్డులో సరిగా నమోదైతే ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం ప్రకటించేటటువంటి తుది మార్గదర్శకాలను అనుసరించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు క్రాస్ చేసి ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ పూర్తి చేయాల్సి అయితే ఉంటుందండి. ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేసుకోవాలంటే మీరు బ్యాంకుకు వెళ్ళాలి. సో, ఆ బ్యాంకుకు వెళ్తే గనక అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయ్‌కి మీరు ఈ పాస్‌బుక్ ఇస్తే గనక అంటే బ్యాంక్ అకౌంట్ ఇస్తే గనక వాళ్ళు ఈకేవైసీ కంప్లీట్ చేసి ఈ ఆధార్ లింకప్ కానివ్వచ్చు. అలాగే ఈ యొక్క ఎన్‌పీసీ కూడా కంపల్సరీగా ఉండాలి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఈ ఎన్‌పీసీ ఉంటేనే మీకు పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేవి మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి. ఒకవేళ ఎన్‌పీసీ చేసుకోకపోతే వెంటనే మీరు బ్యాంకులకు వెళ్లి చేసుకోవచ్చు. ఇక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తుది అమలు విధానం, అర్హతల జాబితా మరియు దరఖాస్తుల ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా వివరాలు అందుబాటులో అయితే ఉంటాయి. సో, ఇక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు ఎంత డబ్బు రూ. 1,500. ఇక డ్వాక్రా మహిళలకు రూ. 18,000 అయితే వస్తాయి. సో, ఈ రూ. 18,000కి సంబంధించి నార్మల్‌గా డ్వాక్రా గ్రూపుల్లో లేకపోతే మహిళలు డైరెక్ట్‌గా సచివాలయాలకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇక డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే గనక ఈ గ్రూప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కనుక ఈ డాక్యుమెంట్ ఇచ్చేస్తే కనుక వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆర్‌పీల దగ్గర ఇస్తారు. ఆర్‌పీలు డైరెక్ట్‌గా ఏందంటే సచివాలయంలో వెళ్లి సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. సో, సబ్మిట్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డబ్బులనేవి మీ యొక్క అకౌంట్‌లో అయితే పడడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఫోకస్ అయితే చేస్తున్నారు ప్రభుత్వము. అయితే ప్రతిపక్షాలు కూడా చాలా వరకు ఫోర్స్ చేస్తున్నారు. తల్లికి ఇది ఆడబిడ్డ నిధి అనేది ఇప్పటి వరకు విడుదల చేయలేదు. చెప్పారు 1,500 వేస్తామని చెప్పేసి. అయితే ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే రూ. 1,500 పథకం అనేది కంపల్సరీగా మేము విడుదల చేస్తాము. ప్రతి ఒక్కరికి ఇస్తాము. సో, ఈ పథకాన్ని మేము తొలగించే ఛాన్సే లేదు అని చెప్పేసి కూడా చెబుతున్నారండి. సో, ఇదండి మనకు ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ పథకానికి సంబంధించి మీరు బ్యాంక్ అకౌంట్‌లను రెడీగా పెట్టుకోండి. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలామంది ఈకేవైసీ చేసుకోలేదు. అలాగే ఆధార్ కార్డులు కూడా ఒకవేళ మీకు ఒక 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే గనక ఆధార్ కార్డులకు సంబంధించి కూడా అప్డేషన్ అనేది చేసుకోండి. ఈ అప్డేషన్ చేసుకోవడం ద్వారా ఏందంటే మీకు పథకాలకు సంబంధించి ఏమీ అంతరాయం కలగకుండా డైరెక్ట్‌గా డబ్బులైతే పడతాయి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేసి తెలియపరచండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.